ఏమైంది? ఇవన్నీ గాలికి వదిలేశారు. మళ్ళీ మహిళా సంక్షేమం అని. సరే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను అడిగి ఉర్సా దగ్గరికి రండి సార్. అది కూడా చెప్తాను సార్. సార్ అన్నదాతకు అండగా అండి సార్. ఇంకొక ఎజెండా పెట్టారు సార్. ఏంటి సార్ అన్నదాతకు అండగా? వాళ్ళు కడపలో పెట్టారు కదా సార్. కడప సాక్షిగా అన్నదాత ఎంత లాస్ అయ్యాడో నేను మాట చెప్తాను సార్. రాష్ట్ర వ్యాప్తంగా సార్ దయచేసి గమనించాలి, మీరు లెక్కలు కూడా తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన ఏడాదిలో రైతులు సార్ 50,000 కోట్ల నుంచి 70,000 కోట్ల రూపాయలు నష్టపోయారు సార్. ఎలా నష్టపోయారంట సార్? ఎలా నష్టపోయారు కూడా చెప్తారు. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు సార్. చీనీ తోటలే తీసుకోండి సార్. కడప అనంతపురం జిల్లాలో చీనీ తోటలు తీసుకోండి సార్. చీనీ తోటల్లోనే సమ్మర్ లో ఏప్రిల్ మే జూన్ లో వచ్చే క్రాప్ కి ప్రతి ఏడాది కూడా 50,000 70,000, పోయిన ఏడాది అయితే ₹1,00,000 కూడా తగిలింది సార్. కానీ ఈ ఏడాది ఎంతో తెలుసా సార్? 12,000 రూపాయలు సార్. ఒక్క పంటకు మద్దతు ధర లేదు సార్. ధాన్యంకి లేదు. అదేవిధంగా మాట్లాడతారు. ఇవాళ రేపు మహానాడు ఉంది కదా, మాట్లాడతారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఉర్సా భూములో ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మీరు నిరూపించండి 99 పైసలకు ఇచ్చినట్టు. నేను రాజీనామా చేస్తానన్నారు ఆయన. సార్ 99 పైసలు ఇచ్చినట్టు మేము నిరూపించేది ఏముంది సార్? ఆయనే నేషనల్ మీడియాకి మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు కదా. ఏమంటే అది టీసీఎస్ కండి ఇచ్చింది, నాట్ ఉర్సా. సార్ ఉర్సాకు కూడా చెప్పారు సార్. టీసీఎస్ కదా, ఉర్సాకు కూడా మేము ఇచ్చామని చెప్పేసి CNN IPL ఆయన చెప్పాడు కదా. ఆయన చెప్పిన మాటే కదా సార్. సరే, ఆయన అన్నారు కదా నిరూపించండి అన్నారు కదా, నిరూపించండి. ఆయన చెప్పారని కాదు, నిరూపించండి. ఏమైనా జీవో ఉందా మీ దగ్గర? సార్ వాసుదేవన్ గారు మేము నిరూపిస్తాం సార్. మేము ఎంతగా నిరూపిస్తామంటే ఒక్క నిమిషం సార్, మేము నిరూపించే చూపిస్తాం సార్. ఏదైతే రాష్ట్రం దివాలా తీసింది అన్నారు కదా సార్, దివాలా తీసింది అన్నారు కదా. మరి రాష్ట్ర అప్పు కంట్రోల్లోనే ఉంది కదా. దివాలా తీసింది అన్నదాన్ని డబల్ చేశాం సార్. రాష్ట్ర ఆదాయం, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెండు కలిపి డబల్ చేసాం 5 years లో. కరోనా ఉన్నా సరే మరి రాష్ట్రం దివాలా తీసిందని అబద్ధాలు మాట్లాడినందుకు రాజీనామా చేస్తారు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు. చెప్పనండి సార్, దివాలా తీసిందన్నారు. ఒక్క కొత్త ఉద్యోగం లేదన్నారు. వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ వాళ్ళు ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని క్లియర్గా ఉంది. వాళ్ళు ఇచ్చిందే పేపర్. మరి నారా లోకేష్ అన్ని అబద్ధాలు మాట్లాడారు కదా, మరి రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు మాట్లాడారు కదా, నిత్యం విషయం చిమ్మారు కదా, మరి రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? అదేవిధంగా సార్ ఇంకోటి పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడారు సార్. నవ్వు వస్తుంది సార్. ఏ గవర్నమెంట్ అయినా సరే క్యారీ ఫార్వర్డ్కి వస్తాయి సార్. 2014-19 మేము అధికారం వచ్చేటానికి పెండింగ్ బిల్లులు ఇవి సార్. వారసత్వంగా మాకు వచ్చినాయి. కరోనా వచ్చింది, అయినా మేము ఏ రోజు చెప్పిన హామీని వెనక్కి తగ్గలేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఇచ్చారు, మాకు చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు. మాకు కోవిడ్ వచ్చింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు. ఈ మాటలు మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్న రోజులు చెప్పిన హామీల్ని మాక్సిమం సత్యనారాయణ గారు మాట్లాడతారండి. మీరు అడిగిన వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్తారు. సార్ ఫినిష్ చేస్తున్నాం సార్. కంప్లీట్ చేయండి, ఫినిష్ చేయకండి, కంప్లీట్ చేయండి. సార్ వీళ్ళు ఒక ప్రాణం పోసే ఒక ప్రాణం తీసా సార్. పెన్షన్ విషయంలో సార్ 66,34,372 పెన్షన్లు ఉంటే దాన్ని 60 లక్షలకి తగ్గించారు సార్. 6 లక్షల పెన్షన్లు ఒక ఏడాదిలోకి వచ్చారు సార్. ఒక కొత్త పెన్షన్ లేదు సార్. ఒక్క పెన్షన్ కూడా కొత్తగా ఇవ్వలేదు సార్. మరి ఇన్ని డొల్లతనాలు పెట్టుకొని, ఇన్ని ఇబ్బందులు పెట్టుకోండి సార్. ఇన్ని డొల్లతనాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని తప్పులు పెట్టుకొని ఎక్కడ ఈ మహానాడులో ఇంకా అబద్ధాలు ఆడుతున్నారంటే ఇది మహానాడా తగనాడా? రైట్, ఆయన మాడతారు, సత్యనారాయణ గారు మాడతారు. ఓకే, సత్యనారాయణ గారు ఆయన ఒక 7-8 ప్రశ్నలు వేశారండి. వాటికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? మహానాడులో వాటికి సమాధానాలు ఇస్తారా? చెప్పినటువంటి విషయాలన్నీ ఆయన చెప్తుంటే మాకు నవ్వు వస్తుంది. ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మహానాడులో మాట్లాడిన విషయాలు చూస్తే నాకు నవ్వు వస్తుందని చెప్పారు. చూసారా శేఖర్ రెడ్డి గారు ఎవరి కోసం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. నిన్న లక్షల మంది సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని కరెక్ట్ గా మాట్లాడటం జరిగింది. తప్పు చేసిన ఏ వ్యక్తిని వదలం, ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాసుదేవన్ గారు సార్ వీటికి సమాధానం ఆయన మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ జిరాక్స్ పక్కన పెట్టండి.